హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? సరుకుల కోసం డీమార్ట్కి వెళ్తున్నా అండి. నా అల్లరంతా ఇక్కడ మీకు చూపిస్తాను రండి. ముందుగా నేను స్టార్టింగ్ ఒక కార్నర్కి వెళ్ళిపోయి అక్కడి నుండి డీమార్ట్ అంతా చూడాలనుకుంటా అండి. మా వారు ఎందుకే నీకేం కావాలి అవే కొనుక్కో అంటే, అబ్బే మనం వింటామా? బయటికి తీసుకెళ్ళడమే ఆలస్యం, మొత్తం అంతా చక్క పెట్టేయాలి. నాకు ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లల కోసం అని ఫస్ట్ మామూలుగా బిస్కెట్ ర్యాక్స్ అని ఒకటి ఉంటుంది కదా స్టార్టింగ్లోనే, అక్కడ చాకోస్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత పప్పు వండినప్పుడు సాంబార్ వండినప్పుడు మనకు కావాలి కదా, సో ఆర్టి స్నాక్స్ పౌడర్లు, అలాగే లేజీగా ఉండేటప్పుడు వండుకునే ఫుడ్, అలా మొత్తం అంతా డీమార్ట్ అంతా ఫస్ట్ రోల్ అంతా కవర్ చేసేస్తా అండి. మా వారు చూడాలి ఫేస్ అసలు ఇలా తిప్పుతానే ఉంటానని ఆయన చాలా ఇరిటేట్ అవుతారు. కానీ ఆయన ఇరిటేట్ చేయడంలో కూడా ఒక థ్రిల్ ఉంటుంది నాకు. నాకు కావాల్సినవన్నీ ఫస్ట్ రోలో ఏమేం కావాలో అవన్నీ కూడా కొనేసుకుంటానండి. ఒక ట్రాలీ మొత్తం ఫుల్ అయినా కూడా ఇంకా కొంటూనే ఉంటాను. మా వారు ఇసుకుపోతారు. అవి నేను మా వారి కోసం తీసుకున్నాను చూపిస్తుంటే చాలా చాలా ఆప్ అంటున్నారు. ఇలా బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం ఎంతమందికి ఇష్టం అండి? నేనైతే పద్దాకా పెట్టుకోను. ఒక 3 నెలలకు ఒకసారి మాత్రమే గ్రోసరీస్ తెచ్చుకుంటాను. గ్రోసరీస్ తెచ్చుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి నాకు. కంప్లీట్‌గా అయ్యేదాకా నేను అసలు బయట ఇంకేమీ కొనము. ఒకసారి తెచ్చామంటే ఒక 3 మంత్స్ దాకా అవే మొత్తం సరిపెట్టేస్తాము. సో నేను 3 మంత్స్‌కి సరిపడా ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాను. సో ఇప్పుడు ఒకసారి ఒక 3 మంత్స్ కొన్నప్పుడు ఏదైనా చాలదనుకోండి, నెక్స్ట్ మంత్ దాన్ని ఇంకొంచెం ఇంక్లూడింగ్ చేసుకుంటాను. పద్దాకా షాపింగ్ చేయడం అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను ఆఫీస్కి వెళ్తాను కదా, ఇక ఉన్న టైం ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేయడానికి, మీతో స్పెండ్ చేయడానికి ఛానల్లో, అలాగే ఇంకా మనకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవడంలో నాకు కొంచెం బిజీ అయిపోతాను. సో నేను అందుకని పద్దాకా గ్రాసరీస్ తెచ్చుకోవడానికి ఇష్టపడను. నేను ఎక్కువగా డీమార్ట్లోనే తీసుకుంటా అండి. నాకెందుకో డీమార్ట్లోనే బాగుంటాయి అనిపిస్తుంది. కాకపోతే మనం వాటిని ఎలా పాడవకుండా జాగ్రత్త చేయాలనేది కూడా ఒక పెద్ద టాస్క్. అది నేను ఇంకో వీడియో కూడా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మనం గ్రాసరీస్ సెలెక్ట్ చేసుకొని తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. చాలామంది హోల్సేల్ సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ తీసేసి చూడండి, నేను ఆల్మోస్ట్ ఒక 1.5 బాస్కెట్ వరకు ఫుల్ చేస్తాను. ఇంకా మా వారు చాలా ఆపుతావా అంటున్నారు, కానీ మనం ఆగుతామా, ఇంకా కొంటూనే ఉంటాను. చాలామంది హోల్సేల్ మార్కెట్లో కొంటూ ఉంటారు కదా, అలా కన్నా కూడా ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటాయండి. మనం జాగ్రత్తగా చూసి కొనుక్కునే దాన్ని బట్టే ఉంటుంది. మొత్తం నావి గ్రాసరీస్ వరకు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఇది నా పర్సనల్ థింక్, అందరికీ తెలిసిందే. సో ఇవి కూడా తీసేసుకొని ఆల్మోస్ట్ డన్ అండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కవర్ చేశాను నాకు తెలిసి. చాలా ఆఫర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది పొంగల్ టైం కదా, కొంచెం ఆఫర్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బటరు, చీజ్, ఉలాచారు ఇలాంటివి ఉంటాయి కదా, నేను బటర్ అవి కూడా తీసుకుంటూ ఉంటాను, వాడతాను కదా పిల్లలకి అని వాటికని. ఎక్స్పైరీ డేట్లు అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. నేను ఖచ్చితంగా ఏదైనా కూడా ఎక్స్పైరీ డేట్ చూస్తాను ఖచ్చితంగా. అసలు రీసెంట్గా ఈ మధ్య ఒకటి జరిగిందండి, నేను ఆ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను. మా పాప ఒక హాలిడే రోజు ఇంట్లో ఉన్నప్పుడు నన్ను వచ్చి, అమ్మ ఒక 5 రూపీస్ ఇవ్వ, చాక్లెట్ కొనుక్కుంటాను అంది కదా అని తనకి 5 రూపీస్ ఇచ్చాను. తను నియర్ బై ఉన్న షాప్లోకి వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని వచ్చి నా చేతే ఓపెన్ చేయించుకొని వెళ్ళింది. నేను ఆ రోజు ఏదో ఆలోచిస్తూ జస్ట్ ఓపెన్ చేసి ఇచ్చేసానండి. తను వెళ్ళి తినకుండా అది చూసి చాక్లెట్ నిండా చిన్న చిన్న బొబ్బుల్లాగా వచ్చింది. మళ్ళీ తను నా దగ్గర తీసుకొచ్చి, అమ్మ ఈ చాక్లెట్ చూడు ఇలా ఏంటో ఉంది, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందేమో అంది. నాకు నిజంగా ఒక నిమిషం, ఏంటి ఇలా చేశాను నేను అసలు చూసుకోలేదని గబగబా ర్యాపర్ ఉంటుంది కదా అది తీసుకురాని చూస్తే నిజంగానే ఎక్స్పైరీ డేట్ అయిపోయి 12 డేస్ అవుతుంది. నేను వెంటనే చెప్పాను, ఆ ర్యాపర్ తీసుకొని ఆ చాక్లెట్ తీసుకొని షాప్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసేసి, అంకుల్ ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ఇచ్చే
అంకుల్ మనీ ఇస్తే తీసుకో, లేదా వేరే చాక్లెట్ ఇస్తానన్నా కూడా తీసుకో, లేదంటే అక్కడ పెట్టేసి వచ్చేసి ఏమీ అనొద్దు అని చెప్పానండి. కానీ ఆ షాప్ అతను 5 రూపీస్ ఇచ్చేసారంట, ఇక తీసుకొని వచ్చేసింది. సో నేను నెక్స్ట్ డే వేరే షాప్లో తనకి తీసుకొని ఇచ్చాను. సో మనం పిల్లలకు కూడా అలా అలవాటు చేయాలండి, అదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ అయ్యానివి తినడం చాలా ప్రమాదకరం అండి. హెల్త్ ఈజీగా పాడైపోతుంది. అసలు అలాంటివి తినకూడదండి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. సో మాటల్లో పడి మనం ఫస్ట్ ఫ్లోర్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ క్లాత్ వేర్ సిస్టమ్ ఉంటుంది కదా, అవి కూడా ఒక రౌండ్ వేసేస్తే అదొక తృప్తి అండి నాకు. కొనేది ఏమీ లేకపోయినా తిరగడం మాత్రం కామన్ అంతే. చూడండి మొత్తం అన్నీ ఒక రౌండ్ వేస్తున్నాను నేనైతే. షార్ట్స్ అండి, బాయ్స్ షార్ట్స్, బాబుకి మా వారికి ఏమైనా యూజ్ అవుతాయేమో. చూడండి నా 2 ట్రాలీలు అవి అక్కడ పెట్టాను. ఇప్పుడు నేను ఇంకా అక్కడ చిన్నవి మనకి ఇప్పుడు మంచు పడుతూ ఉంటుంది కదా, చిన్ని క్యాప్స్ ఉన్నాయి. సో క్యాప్స్ చూస్తున్నా, ఊరికే కొనేది ఉండదు, పెట్టేది ఉండదు, ఊరికే నా తింగరాశాలన్నీ చూస్తూ మా వారు అలా అలా భరిస్తూ ఉంటారు. మా వారేమో షార్ట్స్ ఎత్తుక్కుంటుంటే నేను చూపిస్తాను ఆపుతావా అంటున్నారు. నేను పర్ఫెక్ట్ బాగా సెట్ అయ్యావు అంటున్నాను. స్పెట్స్ అండి, బండి మీద ట్రావెల్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా స్పెట్స్ యూస్ చేయాలి అందరూ. కానీ నేను కొంటాను కానీ యూస్ చేయనండి, అదేంటో నాకు నార్మల్గా హెడేక్ కూడా ఉన్నాయి స్పెట్స్. త్వరగా స్పెట్స్ పెట్టడానికి ఇష్టపడను. స్టైల్ అని మాత్రం అనుకోకండి, ఎందుకో నాకు అడ్డం అనిపిస్తుంది. ఇలా ఎప్పుడైనా చూడండి స్పెట్స్ పెట్టుకొని అలా తింగరాశాలు వేస్తూ ఉంటాను. ఈ క్లాత్ వేర్ రూమ్ అంతా కూడా ఒక రౌండ్ వేసిస్తే కనుక మా వారిని కూడా ఫ్రేమ్లోకి తీసుకొచ్చి స్పెట్స్ సెట్ అయ్యంటే నీకు బాగా సూట్ అయ్యా అంటున్నారు. పంచెలండి, ఇప్పుడు పొంగల్ కదా ఆఫర్ ఉన్నాయి, పంచెలు కూడా బాగున్నాయి. 550నో ఎంతో ఉన్నట్టుంది. ఇక్కడ మా వారు అద్దం దొరికితే చాలు ఓకే, ఇక దువ్విన తలను దువ్వుతానే ఉంటాడు. ఆ తర్వాత నేను కూడా కామన్. బై ద వే ఈ డ్రెస్ వచ్చేసరికి 350 అండి. మీషోలోనే ఎక్కడో తీసుకున్నారు. చాలా ప్యూర్ కాటన్, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి. నేను కూడా 2-3 స్టిల్స్ తీసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అక్కడ మా వారు చిన్న పర్సనల్ థింక్ అండి, ఇన్నర్స్ చూసుకుంటున్నారు. సో మనం అక్కడికి ఎందుకని వెనక్కి వచ్చేసి నేను ఒకసారి క్లాత్ వేర్ అంతా కూడా మీకు చూపించేస్తున్నాను చూడండి. అలాగే నాకు బ్లూ కలర్ అంటే పిచ్చండి, మామూలు పిచ్చి కాదు. అది ఏది అన్నా కూడా ఆఖరికి డోస్ అయినా కూడా అంత పిచ్చండి బ్లూ కలర్. ఎందుకో నాకు అర్థం కాదు. చూడండి బుడ్డి ఫ్రాక్స్ చూసి అవి నాకు సరిపోతాయా లేదా అని మా వారితో నేను ఫన్ చేస్తున్నాను. ఎప్పుడు కుదరదు కదండి, అప్పుడప్పుడు సరదాగా ఇలా ఫన్ కూడా చేస్తూ ఉండాలి, మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది. మార్నింగ్ లేచి హడావిడిగా ఆఫీసులకి వెళ్ళి ఈవినింగ్ వచ్చి మళ్ళీ హడావిడిగా ఫుడ్ వండుకొని తిని పిల్లలకి పెట్టి మళ్ళీ డిషెస్ అన్నీ క్లీన్ చేసుకొని పడుకొని మార్నింగే వండాలి. ఇదేనా లైఫ్? అప్పుడప్పుడు లిటిల్ ఫన్ ఉండాలి కదా. సో మొత్తం అంతా చిన్న పిల్లల కలెక్షన్ ఉందండి. అసలు నిజంగా వెనక్కి వెళ్ళిపోతే పిల్లల్లాగా అయిపోతే ఎంత బాగుంటుందో, కానీ ఆ అవకాశం దేవుడు ఇవ్వరు కదా మనకి. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మనకు తెలీదు. స్కూల్కి వెళ్ళాము, బడికి వెళ్ళాము, ప్రైవేట్కి వెళ్ళాము, ట్యూషన్కి వెళ్ళాము అని అలా అల్లరి చేస్తూనే ఉంటాం. ఇప్పుడు క్లాత్ వేర్ అయిపోయిందండి, చెప్పుల దగ్గరికి వచ్చాము. సో అక్కడ పెద్దగా ఏమీ లేవు ఆఫర్స్, సో అది స్కిప్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ అండి. పాప ఉంది కదా, ఏమైనా కొత్త థింగ్స్ ఏమైనా కనిపిస్తే కొంటూ ఉంటాను. అలాగే నేను కూడా ట్రైల్ వేస్తూ ఉంటాను ఇలా. చూడండి నా తింగరేషాలన్నీ భరించేది మా వారు ఒక్కరే. కాకపోతే ఇది బాగుంది కానీ బ్యాండ్ ఆ చెమ్కీస్ అన్నీ కూడా హెయిర్కి పట్టేస్తున్నాయండి. ఇది ఒళ్ళు రొద్దుకునే స్క్రబ్బర్ లాగా ఉంటాయి కదండి, అలాంటిది. ఇది చూపిస్తే మా వారు నీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, నీకు స్నానం చేయడానికి ఒళ్ళొంగదు కదా అని నాతో కామెంట్ చేస్తున్నారు. సో అలా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఫ్లోర్లో అన్నీ డిషెస్,
వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఒక రౌండ్ మొత్తం వేస్తా అండి. మా వారు మాత్రం అస్సలు ఒప్పుకోరు. నీకేం కావాలో అవే కొనుక్కో, ఎందుకు అన్నీ తిరుగుతావు నన్ను తిప్పుతావు అంటారు. కానీ అదో తృప్తి. వాటర్ బాటిల్స్ అన్నీ చూసుకుంటున్నా అండి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను, నాకు తెలిసిందే చెప్తున్నాను, మీకు యూజ్ అయితే వాడుకోండి. వాటర్ బాటిల్ అనేది ఈచ్ వన్ 20 రూపీస్ 25 రూపీస్ అలా ఉంటుందండి. నేను అలాంటివి తీసుకుంటాను. తీసుకొని 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఇప్పుడు ఇవి తీసుకున్న వాటర్ బాటిల్స్ ఒకసారి వాష్ చేసి నేను రన్నింగ్లో పెట్టేసుకొని పాతవి పడేసేసి ఇవి వాడతా అండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ 3 నెలలకి వెళ్తాం కదా గ్రాసరీస్కి, అప్పుడు మళ్ళీ సేమ్ అలాగే తీసుకొని ఇప్పుడు వాడేవి పడేస్తా అండి. చాలామంది హెవీ కాస్ట్ పెట్టి వాటర్ బాటిల్స్ కొని అవే 1 ఇయర్ పాటు వాడుతూ ఉంటారు. అస్సలు అలా వాడకండి. అఫ్కోర్స్ ఇలా కూడా ఇంత లో క్వాలిటీ వాడకూడదు, కానీ మా బడ్జెట్కి మా రేంజ్కి సరిపోతాయి. ఇవి చిన్న చిన్ని డబ్బాలు చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి కదా అని తీసుకుంటానంటే మా వారు నీకు ఎన్నున్నా చాలా అంటున్నారు. సో అందుకని ఒకటి పడేసి 2 తీసుకున్నాను. స్టీల్ వాటర్ బాటిల్స్ అండి. పిల్లలకి స్కూల్కి వాడేటప్పుడు నేను స్టీల్ వాటర్ బాటిల్స్ మాత్రమే వాడతాను. సో ఇప్పుడు వాడే స్టీల్ వాటర్ బాటిల్స్కి క్యాప్ కొంచెం లూజ్ అయ్యి నేను పిల్లలకి హాట్ వాటర్ మాత్రమే పెడతాను. అలా పెడుతున్నప్పుడు హాట్ వాటర్ కొంచెం డ్రాప్స్ లాగా వాటర్ లీక్ అయ్యి లంచ్ బాస్కెట్ పాడు చేసుకొస్తున్నారు. సో అందుకని ఒక 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. బాటిల్స్ చాలా కాస్ట్ ఉన్నాయండి ఇవి. నేను ఇలా మొత్తం తిరుగుతుంటే మా వారు నన్ను వీడియో షూట్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా నన్ను కొంచెం అట్లా ఇట్లా చూస్తున్నా. అబ్బే మనకు అదంతా అనవసరం, మనం చూడండి వెనకతల ఆవిడ నన్నే చూస్తుంది, మనకైనా అదంతా అనవసరం. మనం ఏం చేయాలనుకున్నామో అదే చేసుకుంటూ వెళ్ళిపోతాం, అంతే కదా. సో ఇప్పుడు 3rd ఫ్లోర్లో హాఫ్ సెక్షన్ అండి అయిపోయింది. అదంతా వాష్రూమ్కి సంబంధించినవి ఉన్నాయి, అవన్నీ నాకు వద్దు పదా అని చెప్తున్నానట్టు. మా వారు నీకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయేమో తీసుకో అని కామెడీ చేస్తున్నారు నాతో. చూడండి అక్కడ తీసుకున్న వాటర్ బాటిల్స్ కన్నా ఇక్కడ వాటర్ బాటిల్స్ కలెక్షన్ చాలా ఉంది, బట్ నేను తీసుకున్నవి సరిపోతాయి నాకు. ఇప్పుడు నేను వాడే వాటర్ బాటిల్స్ ఇలాంటివండి, అదే చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ బాటిల్ క్యాప్ అనేది కొంచెం లూజ్ అవ్వడం వల్ల వాటర్ లీక్ అవుతున్నాయి, కానీ లేకపోతే బాటిల్ అయితే చాలా బాగుంది. క్యాప్ వల్ల మాత్రమే దాన్ని తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లలకి మాత్రం నేను ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చేంజ్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే స్టీల్ బాటిలే కాబట్టి అంత పాడవ్వదు. బట్ ఎనీవే ఎందుకు ఇన్ని రోజులు ఇదే బాటిల్ కంటిన్యూ చేయడం అనేది మారుస్తాకి చూస్తానండి. నేను ఇప్పుడు చూపించే చాపర్ నిజంగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండాల్సిన చాపర్ అండి. నేను వాడుతున్నాను, నా అనుభవంతో చెప్తున్నానండి. నిజంగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఒకటి ఉండాలి. చూడండి ఆ పెద్ద ఆయన కూడా వాళ్ళంతా కూడా చూస్తున్నారు. మనకు అలాంటివన్నీ మొహమాటాలన్నీ పోయినాయి. ఈ చాపర్ నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను తీసుకున్నప్పుడు 150, ఇప్పుడు 200 ఉంది. నిజంగా అండి అసలు ఎంత సన్నగా చాప్ చేస్తుందో అంటే పెద్ద బడిన మనకి నార్మల్గా ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు మండుతుంటే ఇంకా కొయ్యాలన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. నేను ఉల్లిపాయ, క్యారెట్, దొండకాయ ఇలా టఫెస్ట్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోనే వేస్తాను. చాలా బాగా చాప్ చేస్తుంది, చాలా ఈజీ కూడాను, క్లీనింగ్ కూడా. ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. నేను అక్కడ చెప్తున్నాను నాకు వద్దు, నాకు ఆల్రెడీ ఉంది, బట్ మీకు చూపిద్దామని చూసాను. ఆడవాళ్ళకి గిన్నెలు ఎన్నున్నా చాలు. అసలు నాకు గిన్నెల సెక్షన్కి వెళ్తే ఏదో ఒకటి కొనుక్కోవాలని అనిపిస్తుందండి. మా వారు మాత్రం కొనుక్కుంటే కొడతాను అంటున్నారు, అందుకే నేను కొడతానని చెప్తున్నాను. బుడ్డి కుక్కర్లు భలే ముద్దుగా భలే ఉంటాయి కదా అసలు. నాకు దగ్గర ఒక 4-5 కుక్కర్లు ఉన్నాయండి. నాకు మా హౌస్ ఓనర్ ఆంటీ ఒక 2 3 ప్రెజెంట్ చేశారు ఆవిడ దగ్గర ఉన్నవని. సో నా దగ్గర చాలా ఉన్నాయి, జస్ట్ నేను మీకు చూపిస్తాక మాత్రమే చూపిస్తున్నాను. ఈ గుంట పొంగనాలది వచ్చేసరికి 100 రూపీస్ అండి. నేను లాస్ట్ టైం తీసుకున్నాను, నిజంగా చాలా వర్త్ 100 రూపాయలకి. ఆ తర్వాత వచ్చింది కొంచెం పెద్దది, నేను తీసుకునేది 6, ఇది వచ్చేసరికి 12, బట్ ఉంది కాబట్టి స్కిప్ చేసేసాను. నేను ఇది కూడా తీసుకున్నాను అండి, బుడ్డు ఆమ్లెట్లు వేయడానికి భలే ఉంటుంది. మా వారితో చెప్తున్నాను వండుకోవడానికే కాదు నేను కొట్టడానికి కూడా సరిపోతాయని. సో ఇలా 3rd ఫ్లోర్లో ఉన్న హాఫ్ సెక్షన్ వరకు డిషెస్ అన్నీ కూడా చూసేసాను. ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఐటమ్ ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నాను.
ఇలాంటిది కొనుక్కోవాలని నాకు కోరిక అండి. మా వారిని కొనమంటే ఉన్నవాడు చాలు అంటారు. అదెందుకో బావుంటది. ఆడవాళ్ళమండి మనం. ఎన్ని జూసినా ఇంకా కొనాలి, ఇంకా కావాలనుకుంటాం గదా! రీసెంట్‌గానే అన్నీ కొన్నారు. మళ్ళీ కొనమంటే కొడతాడు కూడా. ఈ డిష్ నిజంగా చాలా బరువుందండి. చాలా బావుందనుకున్నాను. ఆ రేట్ జూసి అక్కడ పెట్టేశాను. అమ్మ బాబోయ్! అని 1200 ఉంది. అంతంత కాస్ట్ అంటే కష్టం గదా! ఇది బావుంది కానీ చాలా లో క్వాలిటీ అండి. చాలా పల్చగా ఉన్నాయసలు. కొత్తగా ప్రోడక్ట్ ఏదో వచ్చినట్టుంది. అది బావున్నాయి. ప్రెస్టేజ్ అనుకుంటా అది. ఆ లోపల అది కొంచెం డ్యామేజ్ ఉంది. అందుకే చూపిస్తున్నాను. ఇలాంటివి కూడా ఉంటాయి చూసుకోవాలని. సో, ఈ సెక్షన్ అంతా కూడా అయిపోయింది. ఇంక నేను వెళ్ళిపోతున్నాను. ఇంక మా వారు కదులుతావా లేదా? కదులుతావా లేదా? అంటున్నారు. ఆ జ్యూసర్ మీదే ఉండిపోయిందండి. మా వారిని కొనమంటే కొనంటున్నారు. నేను పోనీ ఆన్‌లైన్‌లో చూస్తే చాలా కాస్ట్ ఉందండి. 2500, 3000 అంటే బ్రాండ్‌ని బట్టి. అలాగే ఆహ్, జార్లు కూడా 2, 3 అలా ఉండేవి. చూడండి నాకెందుకో ఇది అందరూ ఈ మధ్య తెగ వాడుతున్నారు కదా! అది చూసి నాకు కూడా పిచ్చి పట్టుకుంది ఇలాంటిది కొనుక్కోవాలని. ఎప్పటికైనా ట్రై చేస్తా మా వారిని ఒప్పించి. థర్డ్ ఫ్లోర్‌లో హాఫ్ సెక్షన్ అయిపోయింది. ఇంకా కొంచెం అటు బ్యాగ్స్ వైపు అలా వెళ్ళి పూజ సామానండి. అబ్బా! కొత్త కలెక్షన్ ఏమైనా వచ్చిందేమో అని చూస్తున్నాను. ఎంత చూసినా కూడా చాలదు. ఈ టవల్స్ అండి ఎక్సలెంట్‌గా ఉంటాయి. ₹100. నేను లాస్ట్ టైం ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు ఈ చార్జర్ కేబుల్ ₹100 అండి. నిజంగా చాలా వర్త్ అసలు. చాలా బాగా పనిచేస్తుంది. మా వారిని తీసుకోమని అడిగితే ఆల్రెడీ ఒకటి ఉందిగా అది వాడేసావు అన్నారు. సో, ఇంక అక్కడ పడేసాను. ఈ మగవాళ్ళంతా ఇంతే అండి. మనం చెప్పేది అసలు ఎప్పుడు వినిపించుకుంటారు? ఇంక ఇప్పుడు నేను బ్యాగ్ సెక్షన్‌కెళ్ళిపోతున్నాను. అక్కడ ఏదో సూట్ కేస్ బావుందండి అని మా వారితో చెప్పి ఎళ్లి నేను ఆ సూట్ కేస్‌తో చూడండి కొంచెం తింగరేషాలు ఏస్తూ ఉంటాను. డింగ్ 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 నేను ఊరెళ్ళిపోతున్నా అంటున్నాను. మా వారు చాలులే అక్కడ పెట్టు అంటున్నారు. ఇలాగే ఉంటుందండి నాతో షాపింగ్ మామూలుగా ఉండదు. ఈ లోపల అక్కడ ఆ సెక్షన్‌లో చూపిచ్చే అతనొచ్చి మేడం ఏమైనా షాప్ చేస్తారంటే నవ్వుతున్నారు. చూడండి ఇంకా ఆ బాస్కెట్ నాకొద్దు నేను ఊరెళ్ళిపోతా అని అక్కడ పడేసి వెళ్ళిపోతున్నాను. ఊరికే అండి జస్ట్ కొంచెం సరదా అంతే. మళ్ళీ ఎక్కడ తీసామో అక్కడ పెట్టేద్దాం. మనకెందుకు పాపం. నిజంగా కాకపోతే సూట్ కేసెస్ ఫెస్టివల్ ఆఫర్ అనుకుంటా. చాలా ఆఫర్స్ ఉన్నాయండి సూట్ కేసెస్ దగ్గర కూడా. ఇప్పుడొచ్చేసరికి నేను బెడ్‌షీట్స్ తీసుకుందాం ఏమైనా ఒక 2 బెడ్‌షీట్స్ అని వచ్చాను. ఈ బెడ్‌షీట్ వచ్చేసరికి 200 అంటండి. నిజంగా చాలా బావుంది. కాకపోతే కలర్ ఎందుకో నాకు ఐ మీన్ క్లాత్ బావుంది. కలర్ వచ్చేసరికి అంతగా బాలేదు. నేను 4/6 మంచాలుంటాయి కదా! ఆటికి పర్ఫెక్ట్‌గా వస్తుందా రాదా అని అడుగుతున్నాను. నాకు అంతగా గుర్తు లేకపోతే మా వారిని అడుగుతున్నాను. మంచం సైజ్ అంతేనా అని. చూడండి నిజంగా క్లాత్ బాంబే డెంగు అంటారు కదా! అదే క్లాత్ అండి. బావుంది. 200 పర్వాలేదు తీసుకోవచ్చు. కాకపోతే మేడం మంచానికి కరెక్ట్‌గా రాదు. అంటే ఐ మీన్ ఫోల్డింగ్ కిందకి రాదంటండి. పైన అలా వేసుకోవడానికే సరిపోతుంది. అలా వేసేసి మంచం పెడితే మా వారు చాలు పిల్లలు కూడా అక్కర్లా. ఇలా ఎక్కి కూర్చుంటే అదంతా ఒక చోట ముడుచుకుపోతది. సో, ఇంకది నాకొచ్చిన రీతిలో మడత పెట్టి అక్కడ పెట్టేశాను. కరెంటు పోయిందండి. ఓహ్ మై గాడ్! అని అరుస్తున్నాను. ఆపు అంటున్నారు మా వారింకా. దీన్నొచ్చేసరికి ఏదో కాటన్ అంటారండి. నాకంత ఐడియా రావట్లేదు. బట్ బావుంది. అదొకటి తీసుకున్నా నేను. చూడండి చిన్ని చిన్ని డిషెస్ ఎంత బావున్నాయో. నాకెందుకో చిన్ని గిన్నెలు చూస్తే ప్రాణం అంతా అటెళ్ళిపోతుంది. నేను మా పాపతో పాటు చిన్న పిల్లనయిపోతే బావుండనిపిస్తుంది. ముఖ్యంగా డీమార్ట్‌కెళ్ళేటప్పుడు ఒక తల్లిగా నా సలహా ఏంటంటే, పిల్లల్ని పొరపాటున కూడా తీసుకెళ్ళకండి. వాళ్ళని తీసుకెళ్తే కనీసం ఒక రూ. 1000 బిల్లేస్తారు. కొనకపోతే అక్కడ పెంచి పెడతారు. సో, అందుకని పిల్లలు పొరపాటున కూడా వద్దు. ఈ బాల్ లాస్ట్ టైమ్ తీసుకున్నానండి. పాపకి తీసుకున్నాను. చాలా బాగుంది. ఈ బాల్ బాబు కోసం తీసుకున్నాను. చాలా పెద్ద సౌండ్ వచ్చిద్ది నేలకేసి కొడితే, అలాగే గట్టిగా కూడా తగులుతుంది. ఈ బాల్ ఇంకా బాగుంది. మా వారంటారు దాంతో నిన్నేసి కొడితే అయిపోతావు అంటున్నారు. అదే చెప్తున్నాను నేను కూడా అయిపోతానని. పియోనా అండి.
మా పాపకి లాస్ట్ టైం మా పెద్దాడపడుచు వాళ్ళ బాబు గిఫ్ట్ ఇచ్చాడు బర్త్డేకి, తను ఇష్టపడిందని. ఫ్యాన్ అండి, టాయ్ ఫ్యాన్. అమ్మో నాకు చెమటలు పట్టేసరి తిప్పుతున్నారు ఊరికే అండి. అప్పుడప్పుడు చిన్ని తింగరాశాలు వేస్తుంటే అదొక ఫన్ అంతే. ఇంకా చాలే పద పద అంటారు మా వారు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, అది ఓపెన్లో ఉందేమో 4 బొబ్బులు చూద్దామని చూస్తే సీల్ చేసిందండి, వద్దులేని ఇంక అక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడ కూడా కొన్ని టాయ్స్ ఉన్నాయి, బార్బీ డాల్స్ ఉన్నాయి. చూడండి బ్లూ కలర్ నాకు ఎక్కడైనా కనిపిస్తే ఇంకా బ్లూ కలర్ దగ్గరికే వెళ్ళిపోద్ది నా ప్రాణం. అది నేనే అని చెప్తున్నాను మా వారితో. బార్బీ డాల్ అక్కడ పెట్టవా అని మర్యాదగా చెప్పారు. సో అది పెట్టేసి ఇక్కడ టెడ్డీ బేర్ వేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో టెడ్డీ బేర్, కుదురంగా ఉండంటున్నాను దాన్ని. చాలా బాగుందండి. బిల్లు ఎంత ఉండదా అని చూస్తే అమ్మ బాబాయ్ 1000 రూపాయలు ఉంది. ఆడ పడేసాను నేను నా కూతురు. ఎంత ముద్దుగా ఉన్నామో చూడండి. బాగుంది, భలే క్యూట్గా చాలా బాగుంది. ప్రైస్ అండి నాకు నచ్చలేదు, ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. సో 600 దాకా పడినట్టుంది అది. అది కూడా కామ్గా పెట్టేశాను. 2 పిలకలు భలే ఉన్నాయండి. ఇక్కడ ఒక ఫ్రాక్ కనిపించిందండి. అసలు ఎంత బాగుందంటే క్లాత్ కానీ, క్వాలిటీ, కలర్ కానీ, డిజైన్ చాలా బాగుంది. మా వారికి చూపిస్తున్నాను, బాగుంది కదా, నాకు నచ్చింది కదా అని. ఊరికే ప్రైస్ చూస్తే ప్రైస్ మాత్రం అస్సలు బాగాలేదండి. చూడండి 1000 ఉంది, 999. ఫ్రాక్ అయితే ఎంత బాగుందో, ప్రైస్ అస్సలు బాగాలేదు. మా అంతా షాపింగ్ మామూలుగా ఉండదు. చూడండి టైం కూడా అయిపోయిందని చెప్తున్నాను. ఇదిగోండి 2 ట్రాలీలు చక్కగా ఫుల్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు కిందకెళ్ళి బిల్లింగ్ వేసుకోవడమే. మా వారు చాలా ఇంకా కొంటావా అంటున్నారు. ఇంకా చాలే అన్నాను. ఆయన బిల్లింగ్ వేసేప్పుడు ఆయన్ని చూడాలి, ఇంకా ఆయన ఫేస్ ఎలా ఉంటుందో. అదిగోండి వచ్చాడు. ఇంకా షాపింగ్ అంతా చేయడం ఒక ఎత్తు, బిల్లింగ్ కౌంటర్ దగ్గర బిల్ వేసుకోవడం ఇంకో ఎత్తు అండి. ఇంకేమైనా మిగిలాయా అని అరుస్తున్నారు మా వారు. సో ఈయన కూల్ చేయడానికి ఐస్ క్రీమ్. నచ్చిందా వీడియో అయితే ప్లీజ్ ఫాలో.